స్వర అయితే అక్కడ ఆ చెట్టు పొదల్లో నిలబడి అలా అభి గురించి ఆలోచిస్తూ కలకంటుంది. ఇక అక్కడ చూసేసరికి అభి సారు ఉండరు. అభి సార్ కారు ఉండదు. ఇక ఏంటి అభి సార్ లేరేంటి? అభి సార్ కారు కూడా లేదేంటి? అభి సార్ వెళ్ళిపోయారా? అంటే ఇంతవరకు నేను కలకన్నానా? నేను అభి సార్ని కలిసి మాట్లాడితే ఎలా అంటారా ఏమంటారా అని చెప్పి ఇంతవరకు కలకన్నట్టుగా ఉన్నాను. అభి సార్ వెళ్ళిపోయారే! అవును, నిజంగా అభి సార్ని కలిసి మాట్లాడితే అలానే అనుకుంటారా? అభి సార్ నన్ను అపార్థం చేసుకుంటారా? ఇంకా నన్ను అర్థం చేసుకోరా? అని చెప్పి స్వర అయితే తనలో తానే అలా లేనిపోని ప్రశ్నలు అయితే వేసుకుంటూ ఉంటుంది. అయినా అభి సార్ వెళ్ళిపోయారు కదా, అభి సార్ ఉన్నారు, అభి సార్ని కలిసి మాట్లాడాను అనుకొని నేను ఇంతవరకు కలకన్నానా అని చెప్పి స్వర అయితే తనలో తానే సతమతం అవుతూ ఉంటుంది. అయినా సరే అభి సార్ని ఎలాగైనా కలుస్తాను, కలిసి మాట్లాడుతాను అని చెప్పి అయితే స్వర అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అభి సార్ గురించి ఆలోచిస్తూ స్వరకి ఏంటబ్బా నాకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తున్నాయి, సరేలే ఈ రోజుకి బాబీని కలిసి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి తనైతే అనుకుని అక్కడి నుండి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.